వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు, సమస్యలు పెరిగిపోతున్న సమయంలో అనేక మంది రైతులు సేంద్రియంగా పంటలు పండించుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. సహజ విధానాల్లో ఆరోగ్యకర పంటలు పండిస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. అలా అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం రూపానాయక్ తండాకు చెందిన శిల్పాబాయి 20 సెంట్ల పొలంలోనే దాదాపు 20 రకాల పంటల సాగు చేపట్టింది. ఏటీఎం విధానంలో సాగు చేస్తూ తాజా ఆకుకూరలు, కూరగాయలను వినియోగదారులకు అందిస్తోంది. డిగ్రీ వరకు చదువుకున్న శిల్పాబాయి హిందీ పండిత కోర్సును పూర్తి చేసింది. స్థానికత సమస్యతో ఉద్యోగం రాకపోవడంతో తన భర్తతో కలిసి తమ గ్రామంలోనే సేద్యానికి శ్రీకారం చుట్టింది. తమకున్న 4 ఎకరాల్లో 2018 నుంచి ప్రకృతి సేద్యం చేస్తున్నారు. వరితో పాటు సజ్జలు, ఆముదం, చిక్కుడు, గోరు చిక్కుడు పండిస్తున్నారు. అయితే గతేడాదిన్నర క్రితం 20 సెంట్ల భూమిలో 20 రకాల పంటలను ఏటీఎం విధానంలో సాగు చేపట్టారు. ఆకుకూరలు, దుంపజాతి, తీగజాతి కూరగాయలను పండిస్తూ వచ్చిన పంటను స్థానికంగానే విక్రయిస్తున్నారు. నేను ఇక 20 సెంట్లలో ఏటీఎం మోడల్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు అన్నీ కూడా కెమికల్స్ అయిపోతుంది. మా ఇంట్లో కూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. చాలా బీపీ అంట, గ్యాస్ ట్రబుల్ ఇట్లాంటివన్నీ కూడా వస్తున్నందుకు ఇంక పొలం ఉంది, అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మేమే కొన్ని పండించుకొని చేద్దాము అనే టైంలో మేము చేస్తున్నాము. ఆ టైంలో మాకు ఈ మోడల్ అనేది తెలిసింది. అందుకనేసి మేము ఇది వేసుకొని ఇప్పుడు బాగా చేసుకోవడం అనేది జరుగుతుంది. మేము తినుకుంటూ మా చుట్టాలకు కూడా మేమే ఇస్తున్నాము. వాళ్ళకి ఇచ్చి ఊర్లో ఇంకా స్కూల్లో పిల్లలకు కూడా నేనే ఇస్తున్నాను కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. నేను పోయిన సంవత్సరంలో ఖరీఫ్, రబీలో రెండిట్లో కూడా మేము ఈ పంట వేసుకోవడానికి మనకు అనుకూలంగా ఉంది. నేను 2 సీజన్స్కి గాను ఒక 63,000 వరకు ఆదాయం తీసుకున్నాను. ఇప్పుడు ఇవి వేసి 3 నెలలు అవుతుంది. అప్పటి నుండి నేను ఆకుకూరల్లో ఒక 5,000 వరకు తీశాను. ఇప్పుడు మనకి ముల్లంగి, నెక్స్ట్ గోర్చిక్కుడు ఇవి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. దాంతో మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. టమాటా కూడా వస్తుంది, పూత నుండి కాయ దశకు వచ్చింది. ఇవి ఒక్కొక్కటి మనకి వేసుకున్నప్పటి నుండి 15 రోజుల నుండి మనకు పంట అనేది స్టార్ట్ అవుతుంది. అట్లా మనకు 365 రోజులు కూడా మీది ఉంటుంది. ఒక ఆకుకూర అవి తీసుకున్న తర్వాత, దుంపజాతి తీసుకున్న తర్వాత ఆ ప్లేస్ రీసోయింగ్ చేసుకుంటాం. మళ్ళీ ఇంకొకసారి అది కటింగ్ చేసే వరకు మనకి ఇది అనేది చేతికి వచ్చేస్తుంది. ఆ విధంగా మేము దీన్ని ఎప్పటికీ చేస్తూనే ఉన్నాము. పంటల సాగులో ద్రవ, ఘన జీవామృతాలను వినియోగిస్తున్నారు. చీడపీడల నివారణకు సహజసిద్ధ పిచికారీలను మాత్రమే చేయడంతో ఖర్చు తగ్గడమే కాకుండా దిగుబడులు ఆరోగ్యంగా ఉంటున్నాయంటూ తమ అనుభవం ద్వారా తెలియజేస్తున్నారు.